తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ హాజరు కాగా గోటేరు, కె ఇల్లిందలపర్రు గ్రామాల యువత ఉత్సాహంగా సంఘీభావం తెలుపుతూ బైక్ ర్యాలీ చేశారు. ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమికి ఓటు వేయాలని రాధాకృష్ణ కోరారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రైతు సోదరులకు పూర్తిగా అండగా నిలుస్తామన్నారు. ధాన్యాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే సౌకర్యం కల్పిస్తామంటూ రైతులకు పలు రకాల హామీలు ఇచ్చారు. అలాగే జగన్ వస్తే పాస్బుక్లు, అడంగల పత్రాలు తీసేసుకుంటారని, వాటిని తాకట్టు పెట్టుకుని ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటుందని, అందుకోసమే జగన్ బొమ్మను కూడా ముద్రిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటూ వస్తే మన భూములు కూడా మనకుంటాం, మన పట్టాలన్నీ లాక్కుంటాడు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, అదో యాక్ట్ తీసుకొచ్చాడు. మీ పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉండవంట, మీ అడంగలు మీ దగ్గర ఉండదంట. ఈరోజు అన్ని ఆన్లైన్ చేసి మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట, ఆయన బొమ్మ వేసుకుని ఇస్తాడంట. ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంక్కి అప్పులు తీసుకుని మనల్ని పరిపాలిస్తాడంట. లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈరోజు అమలవుతుంటే ఆ భూమి మనం ఎవరికైనా భూమి రిజిస్టర్ చేసుకుంటే మనకు దస్తావేజులు ఇస్తారు కదమ్మా, ఆ దస్తావేజులు ఎవరంటే ఇంకా వేళ్ళనే ఉంచుకుని దస్తావేజులు మనకి జిరాక్స్ కాపీ ఇస్తాడంట. అంటే ఎవడైనా అమ్మేసుకోవచ్చు, ఎవడైనా కొనేసుకోవచ్చు మన భూములు. ఆ విధంగా యాక్ట్ని తీసుకొచ్చాడు. మన అందరం జాగ్రత్తగా ఉండాలి. మన భూములు ఉండవు, మన ఇల్లులు ఉండవు, అన్నింటినీ కూడా దోచుకుంటారు ఈ ప్రభుత్వం వస్తే. మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు వస్తే మనకన్నీ కూడా రాష్ట్రం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది. అందరూ కూడా మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తు, కమలం గుర్తు. అసెంబ్లీ అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు, పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసవరం గారు కమలం గుర్తు. మొదటి ఓటు కమలం గుర్తుకు వేయాలి. రెండో ఓటు గులాబీ రంగు ఈవీఎం ఉంటుంది. రెండో నెంబర్ సైకిల్ గుర్తు మీద నొక్కి మీరందరూ కూడా అఖండ మెజారిటీ చేకూర్చాలని, ఇల్లిందరపల్లి గ్రామంలో అత్యధిక మెజారిటీ మీరు అందరూ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఇల్లిందరపల్లి గ్రామస్తులందరినీ కూడా కోరుతూ